ఏమైనట్టుందని ఇయో రెండోగా పెట్టే ఈ పెట్టిన చూస్తే లేదా ఇల్లేం పెట్టలేదు మూడోగా పెట్టిన పెట్టకుండా లాభడుతున్నాను ఇది ఉత్తగానే ఊపు సూచన ఇది నిండు చూస్తే ఏం బరువు లేదు ఇది అరకానే లేస్తున్నది అట్టాను పెట్టె లాటుకుండా వస్తానే కడకుండా పెట్టారు ఇయ్య పెట్టెలు ఈ పెట్టెల ధనం బంగారం ఏ వజ్రాలు ముత్యాలు ఎక్కువనే ఉన్నట్టున్నాయి ఇక 5 పెట్టెల కన్నా ఈ పెట్టే బరువు ఉన్నది పెట్టే నాకని కూరలో గుంజుకు నాకు ఈ పెట్టే బరువు ఉన్నది గిన్నెల వజ్రాలు ముత్యాలు మన అవదమనం కొట్టుకొని పెద్ద నిద్ర పెడతా నీకే ఉన్నాయి పచ్చి బలి నచ్చుతున్నావు మొత్తం నాకు కాలు తక్కువ లేవా నో తక్కువ లేవా మొత్తాన్ని మొగ పుట్టుక వచ్చిన బరువు నువ్వు అయ్యాలి నేను ఆడిదాన్ని మంద నేను దావిడెత్తే వచ్చేలా నిద్ర పెడతా ఎత్తుకొని పోదా బందా నువ్వు రావద్దు బందా రావచ్చుగా రమణ రమణ రమ రామ కిందకు వస్తున్నాను ఓసి ముండ కొడుక నీకు తలకాయ తక్కువ ఉండదా ఒడిసెల గుండోలు ఉండదు తలకాయ రావద్దు బుద్ధిగా ఎత్తుల తలకాయ తెచ్చిన బొత్తలు వెత్తిన పేగులు ఉంటాయా అరే నీకు ఆతర పడతాను నీవుగా నీకు పెట్టేసుకొని బందా మరి పెట్ట పట్టుకున్నాడు వీళ్ళ రవ్వదోడు కొట్టుకొని గొడవలు పెరిగి రానే వచ్చిండు గానడు చూసినవా అందరిని మాత్రమే పెట్టెలు పట్టుకోమంటే పెట్టె పట్టుకున్నారు 5 అన్నదమ్ములు శ్రీమతి రాజు పెట్టె ఇప్పి చూస్తే చూడు ఎండి బంగారం ఉన్నది శ్రీమతి రాజు పెట్టెలోన 2వ రాజుల పెట్టెలు చూస్తే చెంపులు కెవరత్నాలు ఉన్నాయి 4వ రాజు పెట్టె చూస్తే దద్దులు మధ్య వైర్యాలు ఉన్నాయి మరి చిలకల పోవడం పెట్టె చూసింది ఎండి బంగారం ఉన్నది పెద్దిరాజా ఇక నీ పెట్టె మూత అంటే పెద్దిరాజు పెట్టె మూత తీసిండు పెద్దిరాజు పెట్టే మూత చూసినవా పిల్లగాళ్ళు ఆడుకునే ఆట వస్తువులున్నాయి లక్క కూరలున్నాయి చిన్న చిన్న మంటలున్నాయి పిడికిలి కాయలున్నాయి బొంగురాలు ఉన్నాయి యాదవాల పెద్దిరాజు మీద ఉరికినాడు పెద్దిరాజు పెట్ట మీద ఉరికినాడు పెద్దిరాజు చెడియేరు పడితే కాదే ఆవులో నీ కాకపోతినా ఆవులో నీ కాకపోతే బంగారం నీ కాకపోతినా అందరికేమో ఎన్ని బంగారం వచ్చింది నాకు పిల్లలే లేరంటే పిల్లలు ఆడుకునే వస్తువులు నాకు వచ్చారా నాకు పిల్లలు లేరు అంటే అట వస్తువులు నాకు వచ్చినాయా ముఖాలు కొంగు కళ్ళు తమ్మడానికి ఏడితే మేము బతకలేము అంతలైతే నీకు వచ్చిన పెట్టే మాకిచ్చి మాకొచ్చిన పెట్టే నువ్వు తోడు తమ్ముడు నా పెట్టే నీ పెట్టే కొంటే పోతే గొడ్డలకి ఆపచ్చన బాగున్నదంట పెట్టే నాకు పోయిన 20 వాళ్ళు
పలిపేర కవ పన్నెండు వాళ్ళు వెళ్ళిపోతాడు ఏమో రావు దాకా రాజు పలకని అంటుకున్నాడు పెద్ద మంది ఏది చూసిన మా ఉరితాళ్ళు తల్లితాళ్ళు సల్ల పేరు కూడా సల్ల పాండవాలు భర్తగా తయారీ అమ్మవారి పెద్ద రాజుకు పోయిన అంతే చూడు తొమ్మిది మీరు 90 మంది ఆకపోతే 20,000 మంది సల్లకోటి గజబడ్డ పోయిన సభకోటి మంది రమ్మ పోయిన 50 మంది కొట్టుకొని పోతున్నాడు అన్న కోడిగుడు కానీ కోడి కొల్ల కులంకెళ్ళి యాదవాళ్ళ పెద్ద నాగదోల పట్టి అమ్మ రామ 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 యాదవాలో రామ చూసినవా కోడిగుడు తిరిగి కోటి కొల్ల కులము ఇంత బలగాన్ని వాసి పోతారు ఈ బలగం నాకు ఎన్నడు కలవాడు వల్ల 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 ఎడుతుకుండా అత్తారు యాదవరందరూ చూడ పెడతారు నాగదూర వచ్చింది ఆడబిడ్డ కోరవయ్యేమనుకున్నదా ఆడబిడ్డ కోరవతి అనుకో ఆడబిడ్డ కోరమ్మ ఏమనుకున్నది అయ్యా తిరుమంతుల పాపయ్య ఏందే కోరమ్మ మా అవగారిని తినడం మాత్రం ధన పెట్టి తెచ్చుకున్నాం మరి మా అవగాహన పెట్టి లోపల ఎంత ధనం అటు మాత్రం పెట్టిల్లో ఆ ధనం పెట్టి అటు మాత్రం తాళం తీసి ఇలా శుక్రవారం చక్కని గడియ పాలకాయ కొట్టి తాళం తీసి పెట్టి ఉండో చూడాలి అంతే కనొక్క మాట అందున్న బంగారం ఇంటి బంగారం వజ్రాల ముచ్చలు పిడాత పెట్టలేదు చచ్చావు నేనా ధైర్యంగా ఉండదు ఏ మీ అవగారు పెట్టిన సొమ్ము చూసి నేను అడ్డగా సత్తనా ఎన్నో చూడను బాబు అబ్బు అయితే సావా ధైర్యంగా ఉండు గట్టిగా నీకు తాను చేసిన పాలకాయ ఉడతాను ఇక పెట్టి తాళం తీస్తా రావణ రావణ రామ రామ పెట్టించిన తాళం చెయ్యద్దా పాలకాయ వచ్చినారు మీ అవ్వయ్య బతుకున్నప్పుడు ఎప్పుడు వేసిన తాళం ఇది ఎత్తగా వలకూడదా మరి అప్పుడు ఆడబిడ్డ కూరవ పాలకాయ తెచ్చింది పెట్టకాడ పాలకాయ కొట్టింది ఓ అయ్య తీరా ధైర్యంగా ఉండు గట్టిగా ఉండు గుండెరాయి వేసుకో మొన్న కబడ్డీ అప్పుడు చూసిన ఇట్లా అనుకుని ఇట్లా అంటే ధైర్యానికి అంట కదా ఇది అరిచేతులు ఉంచుకొని ముఖం రాసుకో చేతులు ఉంచుకొని ముఖం రాసుకో అయ్యో రమణ రమణ రమ రామ భార్యోగా భర్తలయ్యా పెట్టతారం బల కొడతాను పెట్టతారం బల కొట్టిన పెట్టే తాళం బలిగింది కొద్ది కొద్ది అది ఇక పెట్టే మూత రావడతాన దాన్ని చూసి పిడాత వచ్చేవు తప్పను నువ్వు పిడాత పెట్టిన నేను ముండనైతా మంది మొగం అనుకుంటావు ఏ రాయనరా దారం చేసుకో ఈ ఊళ్ళో రాయలేదు కదా అయితే నుంచుకుంటే బొట్టు పెట్టుకోవచ్చు మంది పెట్టుకోవచ్చు అంతేనా ఉన్నారా ఉన్నారా ఇక చిన్నంగా మెల్లంగా అది గంగలో ఎప్పుడు పెట్టగలేసింది గంగదేవి పెట్టకెళ్ళేసిన కానీ అప్పుడు కౌరవ చూసింది పెట్టలకెళ్ళట మాత్రం అమ్మా నువ్వెవరు శక్తివా మోయినివా దయ్యానివా భూతానివా ఎవరు తల్లికి పెట్టలు కచ్చి కూర్చున్నావు ఏమిటో చిన్నమ్మా కౌరమ్మ ఆడుకుంటా వచ్చా గడుపుట్ట వచ్చినవా ఒక మాట ఆడే ఆపచ్చని ఒలిచుకోకపోతే మీ అన్నలు ఎందుకు ఏర్పడుతున్నావు అడిగినవా కట్టం వచ్చిందిరా మీకేం బాధ వచ్చిందిరా మీరు ఎందుకు ఏర్పడతారని ఒక మాట నీరా బంగారం అంటే బాగుంచిన ఆవులం అంటే సంబరపడ్డావు ఆవుల మందం కొట్టుకొని బంగారం పట్టుకొని వస్తాను కానీ నీకేమెరికనే నువ్వు ఇంత బంగారం నీకు ఆపచ్చనని నిన్ను ఆడిబీడ పాలకొచ్చిన
అప్పటికి ఇప్పటికి అన్నారు మందుగొల్ల వాళ్ళు మరి గంగదేవి పెట్టి తీసుకొస్తే ఇంత ఊర్లే ఎవరైతే ఆడబిడ్డతో ఆడబిడ్డ ఇంటికా పెడతారట నేను ఆడబిడ్డ పాలకు వచ్చిన గంగదేవి ఏమిటే చిన్నమ్మ గంగదేవి నీ అన్నలు ఎందుకు ఏరవుతాడు నీకు ఎరికైనా ఎందుకు రెండో నా పెద్దరాజు కడుపు వండగా కళ్యాణం పోతాడు గజవీర సోమేశ్వర స్వామి గుళ్ళకాడి పోతాడు ఇక్కడక్కడ 780 దూరం నువ్వు పోనేంత దూరం ఆయన రాలేనంత దూరం కానీ అప్పుడు కాకి వెనక కాచిమైన కాకి పోంగా నల్లకాయకే పోతే రంగ తెల్లకాయకి వచ్చిందట అంత దూరం పోతాడు నీ అన్న ఆవులు ఆ చోట బలగాని వాసి ఊపిట్టకాడు పోతాడు ఎందుకు అడిగి నీకు అన్న కట్టమని అన్న బాధ కోరవా అని ఒక మాట చెప్పిన ఆనాడు గంగదేవి చూడమ్మా ఆడబిడ్డ కోరవ కళ్ళు తెరిపించింది గంగది నీ అన్న భూముచ్చ కడిపోతాను పిల్లలు లేకుండా మాత్రం రే కొన్న పట్టాన్ని ఏరు వంచుకొని భూముచ్చ కడిపోతాను పెద్దిరాదు ఒక్క మాట అన్న మీకు ఏ కట్టవచ్చు ఎందుకు ఏరులేని దునకండి ఎందుకు ఏరిపోతారని అడిగిన నీ నోటి మీ అన్న పోతానని నువ్వు చెప్పినప్పుడే ఆడబిడ్డ కోరవ గుండెలు గుబిల్లు అన్నయ్యమ్మా అన్న భూముచ్చ కడిగే పిల్లల కూడా పోతున్నావా అన్న దొరకరాజు అప్పుడు ఆ బిడ్డ కోరవ్వ గుండెలకు పిలువ అనే దాని గుండె తల్లు అన్నది నా అన్న మల్లెన్నడు పోతాను ఎన్నడు కలుతాను నా అన్న ఒక మల్లెన్నడు చూస్తాను అమ్మ బాలు చూస్తున్నాను బిడ్డ కోరవ్వ అల్ల నీళ్లుగా అటు మాత్రం కడుపు కత్తుకున్నది రావురా కొడుకని కొడుకుని ఎమ్మడి పెట్టుకుని అచ్చుతారా ఇన్ని మరి అమ్మవారి కోరవ అన్నతో పట్టింది బిడ్డ యాపగారి ఇంటికమ్మ ఓ దేవుడా యాపగారి ఇంటికమ్మ ఓ దేవుడా ఆడబిడ్డ కోరవ్వరా కొడుకును తోలుకోనా అన్నవేటి కత్తంది కాదల్లే అన్నవేటికి వస్తుంది కోరవ్వా ఎరుచుకుంటా తల్లి ఎరుచుకుంటా తల మోదుకుంటా గిరగిర అన్నవేటి గుడి కత్తాను మరి కోటి గొల్ల కులం ఎత్తిరాను తాగులు కులమారి కట్ట వీరిగా అన్నం చూసిన చెల్లెకు దుఃఖం ఆగలే గిరగిర ఉరికచ్చన్న ఈరోజు అన్నా పెద్దిరాజు ఏరేను దొరకకుండా నీ అటు మాత్రం వంచుతున్నారంటే నా పాప వంట మాత్రం కళ్ళు మంట నీ ఒక్క మాట మిమ్మల్ని నేను అడగలే అన్నదమ్ములు ఏరు పడతారంటే ఆడబిడ్డ మనుషులు నా కొడుకును అన్నరాని మాటలు అన్న అతా నీ కడుపు వంట లేక ఏరు లేను దొరకకుండా ఏరు పోసుకున్నా పాలు లేని దొరకకుండా పాలు పెట్టుకున్నాం ఆ చోట కళ్యాణం వాచడం మాత్రం కళ్యాణపురి పట్టం పోతావా అన్నా కళ్యాణం పోవద్దు కళ్యాణం మీనే కాకి మనలే కాసి మీనే కాకి మనలేదు అన్నది పుట్టిన కాడికి నువ్వు పోతున్నావు అన్న నువ్వు ఎవరంటే మాత్రం సంతాన కొరకు ఓరక్కరలేదు నా గర్భాన నాకు ఒక్క కొడుకు నా కొడుకు నచ్చుట్ల నాయన్ని నీ కళ్ళ మీద ఎత్తన్న నా కన్న కొడుకును దాదుకో పిల్లల మీద పీరు తీర్చుకో బల మీద భ్రమ తీర్చుకో నా కన్న కొడుకును అన్నా అన్న కొడుకునే అన్నా చదువుకోవే అన్నా నా కొడుకుని నీ అయ్య ఒక్క తల్లి కడుపులా మనం ఒక్క తల్లి గర్వాన ఒక్క కండ 6 సెక్కలై జన్మించినాం మీ 5 తోడ నేను చిన్న పిల్లనై జన్మించిన ఒక్కనాని తిట్టు మాట తెలియదు కొట్టు మాట తెలియదు 4 అన్నలు ఒక్కెత్తు అన్నాను రెండో వారివి అన్న నువ్వు ఒక్కని ఒక్కెత్తు ఈ చెల్లని ఏ పండుగ మరవలే పాపాన మరవలేదు నీకు చెల్లి అంటే అన్నా కోటి ప్రేమలు అన్నా కళ్యాణం పోతాన్నప్పుడు ఈ చెల్లి అదిగిరా లేదా ఈ చెల్లెను వదిలిపెట్టి నువ్వు పోతే అన్నా ఈ తొరకొండ పట్టణమురా 6 అన్నల 4 అన్నల ప్రేమ ఒక్కెత్తు నువ్వు ఒక్కని ఒక్కెత్తు అన్నా ఇక నువ్వు వెళ్ళిపోతే ఈ చెల్లె కంట ఎవరు చూస్తారు అన్నా ఈ చెల్లె బాధాలు ఈ చెల్లె బాధలు ఎవరు చూస్తారు అన్న అంత దూరం పోతున్నావంటే ఈ బలగమల మల్లెన్నడు కలతో ఓ అన్న పెద్దిరాజా మన అమ్మయ్య కన్నట్టు ఇవాళకి కన్న తండ్రి 5 అమ్మయ్య కడుపురా 5 అన్నదమ్మురు 5 పుత్ర మన లెక్కనే ఒక్క బిడ్డని కన్నదా తల్లి వీళ్ళకి 5 ఓవంగా ఒక్క అన్నాది కచ్చిండు 3 తమ్ముడాది కచ్చిండు
ఆ తోడగుట్టిన చెల్లాది కచ్చింది ఐరయ్య ప్రాణం పోవంగా నా చెల్లే రావే చెల్లే ఓ చెల్లే రచ్చవ్వ నేను ఓద ఉండను చెల్లే నా చెల్లే రచ్చవ్వ ఓ చెల్లె రచ్చవ్వ ప్రేమ గల్ల చెల్లెవు 5 అన్నదమ్ముల పోతులు ఒక చెల్లె రచ్చవ్వ ఈ అడిగి ఆ 2 అన్న ఐరయ్య బాగి తీరుతుంది ఓ చెల్లెరా ఈ ఏడాదికి ఒక్క రోజు రాకిట్ల పండుగ రాకిట్ల పండుగ రోజు చెల్లె 5 రాకిట్లు మరిచిపోకు చెల్లెరా 5 రాకిట్లు పట్టుకొని అవ్వగారింటికి వచ్చి నువ్వు అన్నకు రాకిడి కట్టు నువ్వు రాకిడి కట్టి అయ్యో నా ఇంటికి వచ్చో ఇల్లంతా కల తిరిగి అన్నలేడని చెల్లు వెళ్ళిపోకే నా చెల్లె ఓ చెల్లె మా 2 అన్న ఇల్లయ్యలేడని నా రాకిడు మరొక చెల్లె అందరి ఇల్లు ఊళ్ళుంటే నా ఇల్లు అడివిరా నా బొంద గాడికి వచ్చో నా బొంద మీద కట్టెవాతి కట్టెకు రాకీడు కట్టి ఓ అన్నా ఇదయ్యో నీ రాకి నీకు ముట్టిందే అన్నా నాకు చీర పెడతావా నాకు రైకె పెడతావని నా బొందనడుగు చెల్లే నీరయ్యి నేనుంటే నీకు చీర పెట్టాడు కాడా రైకలన్నా పెట్టి ఓ చెల్లె నా సోమతకి ఇంటే ఉన్నది చెల్లని నిన్ను సాగదోలే బాకి లేదు ఓ చెల్లేచ్చవా నా కొడుకు ఎల్ల ఉంటాను మీ వదిన ఎల్లవ ఉంటుందే చెల్లో నా కొడుకు పిరికెడ తలవాలి నెత్తినేసి నాన్న కన్న కడుపు పేరు నిలబెట్టిందని నేను కన్న కడుపు చెల్లే నిలబెట్టి ఓ చెల్లే రచ్చవ్వా ఈ వాడికి అన్న బాకి తీరుతున్నది అన్నరుడు అందరూ తంది చెల్లె అవ్వయ్య కడుపులో పుడితే మీ వారి ముట్టకెళ్ళి ఒక్కడిని పోతన్నా ఇయ్యాడికి ఐలయ్య బాకి తీరిపోయిందే చెల్లెలా ఓ అన్న పెద్ది రాజా ఈ కన్న తల్లి 5 కొడుకులా కన్నది మరి 5 ఇట్లా ఒక్కడు పోయిండు చెల్లెకు తీర చెప్పిండు వాళ్ళ అవ్వగన్నట్టు మనవ్వ 5 కన్నది మీ 5 పొత్తులా నేను ఒక ఆడవిళ్ళను అన్నయ్యా నువ్వు దురాకుండా నిలిచో నువ్వు వెళ్ళిపోతే ఈ చెల్లె బాధ బలుగుతారు అన్నా నీ కాదు నీ కడుపులో నా చాలా వినసనే అన్నో అన్న తురకొండను వదిలిపెట్టి వెళ్ళిపోకు నీకు పిల్లల మీద ప్రేమ తీరాలి పిల్లల మీద భ్రమ తీరాలనంటే నా కొడుకు నీ కాళ్ళ మీద వేసిన చెల్లె కొడుకు అదో కన్న కొడుకు ఎక్క దాదుకో అన్నయ్య అయ్యో తెల్లరా తెల్లే నా తెల్లరా నా తెల్ల కోరగిరి తెల్లే కోరవ్వ నేను ఎవరి పిల్లగాల నేను దాదుకోను అన్నల పిల్లగాళ్ళ దాదుకోలే తమ్ముడి పిల్లల దాదుకోమంటే తమ్ముల పిల్లగాళ్ళ దాదుకోలేదు ఎవరి పిల్లగాళ్ళ నేను దాదుకోను చెల్లె నేను తొండకుండా పోక తప్పది నా కడుపు బండాలే చెల్లెల నన్ను అవ్వని పిలవాలి నన్ను ఐరాని పిలవాలి నా చెల్లెలా ఇక నా ప్రేమ తీరవాలి నా చెల్లెలా ఇక ఎడవాకు నా చెల్లెల నా చెల్లెలా 2 రెక్కలు బట్టి లేదు ఏడవకు పోతాను చెల్లె అంటే అప్పుడు ఆ చెల్లె కౌరవ నా నాయల కాడరాని రాజ్యం పోతాను అక్కడ ఒక్క మాట మరి పేన కాడ నీకు ఆపద అంటే మాత్రం ఆపద సంపద వచ్చిన్నాడు అన్న మరి అట మాత్రం పేన కాడ నీకు ఏదైనా మరి కాని కట్ట వచ్చిన రోజు నీకు ఏదన్నా ఆనగలుగుతాయి మరి పేన కాడ నీకు పగవాని చేతుల ప్రాణం పోతే నాకు అతివారం ఎట్లా అందాలి ఏదన్నా అతివారం చెప్పి పోతే కోమరగిరి నేను వేగిన కంట గగవాడు పగవాడు గుండె కుస్ప నాకెవ్వలేరు నేను వేగిన కన్నా నాకు ఏదన్నా ఆని కలిగితే నీకే తెలియలాంటి వా చెల్లెలా రాగి చెట్టున తల్లి వలికిన్నాడు నీ
అన్న పెద్దరాదు రణములా ఒరిగిపోయిన అనుకో చెల్లెలా నా చెల్లెలా అయ్యో అన్న రాగి చెట్టు గటవంతర బల్లి వలికిన్నాడు రడమున పెద్దిరాదు ఒరిగినాను కోన్ను కానీ ఒక్క మాట పోతన్నవని అన్నా మరి పెనకాడడం మాత్రం అనగా మరి నీ గర్భానడం మాత్రం కొడుకుడు తిని అడగనే అడగ తొలుసు పీనకాండ తప్పన భగవంతుడు మెచ్చి నీ గర్భాన తొలుసూరు ఒకవేళ బిడ్డ పుట్టినట్టయితే ఓ చెల్లి నా బిడ్డను నీ కొడుకిచ్చి పెళ్లి ఎత్తనాని ఇక్కడ బండారు వాటి బాధేసి బండారు నా కొంగు పోయి అన్నా నా చెల్లె కూరవ్వ కూరవో ఎంత మాట వలికినావు నా చెల్లెలా ఎంత మాట వలికినావు నా చెల్లెలో అడవిలావు చెల్లె నా చెల్లెలా పెద్దిరాజా నువ్వైన కాడ నీవు తొలతూరు కొడుకు పుట్టిన ఆశ పడగాని ఒకవేళ తొలతూరు బిడ్డ పుడితే తప్పనిసరి నీ బిడ్డను నా కొడుకు నచ్చత నాయనికి ఇస్తానని ఇక తిరిగడి బండారు బట్టి నా చెల్లెలు కొంగుల మోసి కాదే నా చెల్లెలా ప్రాణము చెయ్యి అన్నవు నా చెల్లెలు నా చెల్లె కోరవ్వ కోరవ్వ పిల్ల పుట్ట ముందుకు చెల్లె కుళ్ళ పుట్ట సందం చేతివా నేను కళ్యాణం పోలేదు నా చెల్లెలో పిల్లలు పుట్టలేదు నా చెల్లెలా నా బిడ్డను అడిగినావా నా చెల్లెలో నా చెల్లె కోరగిరి కోరగిరి చెల్లె కోరవ్వా నీ నోటి వాక్యాన నేను వేయిన కాడ చెల్లె నాకు బిడ్డ కలిగితే తప్పనిసరి నా బిడ్డను నీ కొడుకు నచ్చట్ల ఆయనకి ఇస్తానని ఇక్కడ బండారు అంటే పెట్టాను చెల్లె కొంగుల వల్ల పోయినాడు ఎడబట్టే పెట్టాను బండారి తీసిన మాత్రం చెల్లె కొంగులు పోసి పాస చేసిండు అప్పుడు మాత్రం గవ్వలాంటి కళ్ళగా రవ్వలు పడాపడ చెలుకులు అడుపుతుంటే అన్నముఖం చూస్తుండే చెల్లె కొండ మాత్రం పేగులు అవిసిపోతున్నాయి కోరవ్వ అంత దూరాన మధ్య ఉన్నది పెద్దమ్మ పెద్దమ్మన కళ్ళ చూసి గిలగిలిగి పెద్దమ్మ వేడికి వచ్చింది కాదు కోరవ్వ వదినే పెద్దమ్మ మరి బుద్ధి అని నాన్న బుద్ధి చెప్పి జ్ఞానం లేని నాన్నకి జ్ఞానం చెప్పి అరిసేతుల పిల్ల పెట్టి మోసైతే నాకు ఇచ్చిన నాన్న మాత్రం దాయితే బలగంలోకి వెళ్ళి ఏరు నేను తునకొండని ఏరు పోయించడం పాలు నేను తునకొండను పాలు పెట్టించు మరి పెద్దమ్మ నా అన్నను తోలుకొని కానరాని రాజ్యం పోతాను అయినక్కడ మరి నాన్నకి ఏదైనా అడిగలేడు మాత్రం నాన్న పానం పోయినట్టు అయితే ఒక్కదానివి తిరిగాడు మాత్రం నా తునకొండ పట్నం వస్తే కత్తెర కరిన మొద్దు వినని తండ్రి మాత్రం ఇస్తే పండిది తనన్నదో తల పండు పడతా వదిలే కానీ ఒక్క మాట అన్నది వచ్చాడు అతివారం చెప్పిండు పేరుగా నీకేదని అడగలుగుతా నాకు ఎట్ట తెలియాలి పెద్దమ్మ దేవి అన్నది అప్పుడు ఆ పెద్దమ్మ దేవి 5 గుమ్మడి పలుకులు చేసి మరి మాత్రం అయినా కౌరవ చేతులు పెట్టింది ఆడి బిడ్డ కౌరవ ఈ గుమ్మడి గింజలు పాద పెట్టు ఒకవేళ నేను వేనక నాకు ఏదో నానగలిగితే గుమ్మడి ఎత్తి మీద గువ్వలాలి నాడు గుర్తుగల మీద దేవి గుండెల వరికి పోయిందనుకో ఆదివారం చెప్పానమ్మా అంతరాగం యాదవని ఏడ్చుకుంటా ఎప్పుడు వెనుకకు మరినారు పల్లెకొండ ఉన్న యాదవల పెద్ద రాదు వస్తాను వస్తాను చూడమమ్మ వచ్చే తవలను గువ్వల గుండుకున్నారు గువ్వల గుండె కాడ ఆ పల్లికొండ అన్నాడు మామ పొద్దుకు కింద దొనకుండా పొద్దు పడితే నాకు కళ్యాణం భూమి నువ్వు పోతాడు నువ్వు నేను కూర్చుని మళ్ళీ మనం ఎప్పుడు ఆడతామో ఆడమో తెలియదు మామలారా ఈ గుండె కాడ కూర్చుంటే ఆటలుకున్న పెద్దరాజు అన్న అని ఉదయం మీద గొంగళి యాదవర పెద్దరాజు కలిసి ఆ పెద్దరాజు ఉన్న పల్లెకున్నా గవలాట గవల ఆట ఆడుతాడు చూడమ్మా గవలే
గవ్వ ఎగిరిపోయి గువ్వ మాత్రమే గూటు పెట్టింది. ఆ గూటికి తలిగింది. గూటికి తలిగి గూటిలో ఉన్న 2 గుడ్లు రేపైతే ఆ పిల్లలు బయట పడి గుంటి మీద పడే గుడ్లు గుంటి మీద పడి 2 గుడ్లు వలిగినాయి. అవి రెప్పరాని పిల్లల ఆ గుంటి పంటి ఇట్లా పాతలాడతాయి. గుంటి పంటి పాతలాడతా అంటే అప్పుడు పెద్దరాజు చూసింది. బిడ్డ అల్లుడా పల్లికొండ ఏంది బిడ్డ గువ్వల గుండె మీద 2 పిల్లలు పాతలాడతాయి బిడ్డ అంటే మామ పెద్దరాజా నీ గర్భాన పిల్లలు కలుగుతారు కానీ నీ పిల్లలు గట్ల మంది ఇళ్ళ పండి పాతలాడతారే పాతలాడతారే మందిలో పండి కాదే నీ యొక్క పిల్లలే అదొక కళాపరం ఇచ్చిన మా మామ పెద్దరాజు వెనుక మర్రాలని ఎవరు అల్లుడు పల్లికొండ అత్తమ్మల కంటే ఆడలు పెద్ద తల్లుల కంటే తనుడు పెద్ద వెళ్ళిపోతే నాకు ఊపిరేక నా అమ్మగల్ల వాడు అల్లుడు పల్లికొండ అయినా నేను పోక తప్పదు అల్లుడు అన్నాడు. కానీ యాదవల పెద్దరాజు ఆవుల కొట్టుకొని పోతా అంటే మాయని పోతానంటే ఆవులన్నేమో అటు పోతాను లాగలా నేను ఎగుతాను మరి వస్తాను. పెద్దరాజు వచ్చిండు అల్లుడా పల్లికొండ ఆవులు కళ్యాణం మరి కళ్యాణం పోతానై దొనకొండ ఒక లాగలు ఇటు మర్రి వస్తానై దీనికి కారణం ఏందయ్యా మామ పెద్ద రాజా ఎన్ని రోజులకు కానీ నువ్వు అక్కడ కానీ మళ్ళీ ఇక్కడ కాదు. ఒకవేళ నీ గర్భాన కొడుకులో బిడ్డలు కలిగితే ఈ దొనకొండ కత్తెర గాని మామయ్య దొనకొండ మొక్క ఇక నువ్వు చూడలేదు మామ వల్ల వల్ల ఎంత ఉండడం పల్లికొండ నేను అక్కడ ఉండే కానీ ఇక్కడ ఉండే కాదు నా బలిగాన్ని చూడరా నా కడుపులో పుట్టిన పిల్లలు ఉంటే నా బలిగాన్ని చూస్తారా నేను రాకుండా నా పిల్లలు బలగల కట్టే వీళ్ళు ఎవరి పిల్లలు అయ్యంటే ఫలాని పెద్దరాజు పిల్లలు పెద్దమ్మ దేవి పిల్లలకి ఆ పేరత్త నాకు అంతే పెద్దమ్మ దేవి యాదవారి పెద్దరాజు వలసగంప ఎత్తుకుని అమ్మవారి పెద్దమ్మ పోయిన ఆవుల మందిని ఎగెత్తుకో ఆవుల మందిని కొట్టుకున్నారు రామ రామ అంటే పెద్దమదేవి అవగారు ఆనాడు పెద్దమదేవి అయ్యా మన కడుబండక కళ్యాణం పోతాను మళ్ళీ మనం అత్తవారు రావ తెలియదు నా అమ్మక నాకు కనబడుతుందా నా నాయనమ్మక నాకు కనబడుతుందా అయ్యా మా అవయ్య చూసిపోదాం ఉన్నది అన్నప్పుడు సరే పెద్దమదేవి అని ఇక్కడ ఆవుల మంది ఆపిండు పెద్దరాజు పెద్దమదేవి సుమ్మని ఎలమంచకు మొత్తం వ్యవసాయం మళ్ళీ మన దగ్గరికి వచ్చి అవ్వాలి కడబండక కళ్యాణం పోతాను ఉన్నది కన్న తల్లి ప్రేమ ఇచ్చినవా అయ్యో నా బిడ్డ కడబండక కళ్యాణం పోతానట నా బిడ్డ నాకు ఎట్లా కనబడుతుంది అని చాలా పోకుండా దగ్గర పోయి మరి పెద్దమ్మదే పేరేనా ఒక సీరేనేమి చెందా యాదవల బలగమంత కొంగున కోడల గుంపులు అంతున ఐలోని బాండవులు బొడ్డున నెల్లిపూలు యాదవల బలగం అంటే వాళ్ళ పేరుతో సా ఆ చీర మీద నేయించి పెద్దమ్మ చేతులు పెట్టి ఆనాడు అవి చీర కట్టుకుంది ఆ పెద్దమ్మ దంసాని మల్లమ్మ మెడకు కట్టదండున్నది నా బిడ్డ నేను అట్టదు రాదు భూముట్ట కాడి పోతుంది నా బిడ్డ అప్పటికి ఇప్పటికి అన్నారు ఆమె మీద సొమ్ముంటే ఆడవిళ్ళకు డక్కోలను నా బిడ్డ
మరి పోతుంది సాగు కట్టదో రాదో అది మెడ ఇది కట్లదండ తెచ్చి పెద్ద మది మెడ బిడ్డగా పోయిరా బిడ్డ గానాడు చూడు యాదవ పెద్ద పెద్ద మది ఆవుల మంద కొట్టుకొని ఆవుల మంద కొట్టుకొని బయలు వెళ్ళి